హాయ్ అండి, అస్సలాముఅలైకుం టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషా తాహిర్ ఛానల్. ఇవాళ మనం నార్త్ సైడ్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకుంటారో చూద్దామండి. నార్త్ ఇండియన్ సైడ్ చికెన్ బిర్యానీ. ఫస్ట్ మనం చికెన్ని 1 కిలో చికెన్ అండి, ఇది 1 కిలో చికెన్ని తీసుకోవాలండి. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దాన్ని. తర్వాత అందులో నేను చూపించిన ఇది చెక్క, మొగ్గ, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, ఎర్రగడ్డలు కట్ చేసుకొని అట్లాగా ఫస్ట్ ఎక్ని చేసుకోవాలండి. ఎక్ని అంటారు, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. ఇట్లాగా ఇవన్నీ తీసుకొని సోంపు కూడా వేసుకోవాలండి. అన్నీ నేను చూపించిన విధంగా వేసుకోండి. చికెన్లో ఎక్ని చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ధనియాలు, కొంచెం మిరియాలు, తర్వాత పట్ట లవంగాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర కాదండి, సోంపు అండి. సోంపు వేసుకోవాలండి. ఇవన్నీ అరోమా ఇస్తాయండి, మంచి ఫ్రేగ్రెన్స్ వస్తాయి బిర్యానీలోంచి. ఎక్నే చేసి పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, అల్లం, వెల్లుల్లి వేసుకోవాలండి. అన్నీ వేసుకొని ఉప్పు వేసుకోవాలండి. ఇది చాలా లైట్గా ఉంటుందండి బిర్యానీ. ఎక్కువ మసాలాలు ఉండవు ఇందులో. లైట్గా బిర్యానీ తినాలనుకున్న వాళ్ళు చేసుకోండి. ఇదిగోండి సాల్ట్ వేసుకోండి ఎక్ని చేసుకునే దానికి. తర్వాత వాటర్ వేసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం వేసుకుంటామో ఆ గ్లాస్తో వాటర్ వేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ వేసానండి వాటర్. వేసుకొని మనము ఎక్ని పెట్టాలండి. ఇట్లాగా మూసేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. దీన్ని ఎక్ని అంటారండి. ఫస్ట్ ప్రిపేర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన బిర్యానీలో ఎట్లాగైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో ఇక్కడ ఇలా చేసి పెట్టుకోవాలండి. అక్కడ ఇలా చేసుకుంటారు, బాగుంటుందండి బిర్యానీ. ఎక్కువ మసాలా ఉండదు. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాలండి. ఇంతే 1 కిలో బిర్యానీకి ఇవే పడతాయండి. ఎక్కువ అవసరం లేదు మనకి. ఇదిగోండి ఆనియన్ చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఆనియన్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎక్కువ ఆనియన్స్ అవసరం లేదండి. టమాటాలు అయితే అక్కడ వాడరండి ఎక్కువ. ఏదో ఊరికే వేయాలంటే వేస్తారు. కర్రీస్లో కూడా ఎక్కడ వాడరండి, పులుపుగా ఉంటుందని టమాటా. మనకైతే టమాటా లేకపోతే కర్రీ అవ్వదు. అక్కడ టమాటా లేకుండానే కర్రీ చేస్తారన్ని. ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అండి. ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి మనము. ఎందుకంటే ఇందులో స్పైసెస్ ఏం వేసుకోమండి మనము. కారపొడి ఏ స్పైసెస్ యూజ్ చేయము. ఓన్లీ కారం అనేది మిర్చి ద్వారానే వస్తుంది. అందుకని కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని. ఇలాగా చూపించిన విధంగా కట్ చేసుకోండి. తర్వాత టమాటాని కట్ చేసుకోండి. టమాటా అసలు వేయరండి చాలామంది. ఏదో వేస్తారంతే. ఇదిగోండి చిన్నగా కట్ చేసుకోండి టమాటాని. మన బిర్యానీ 1 కిలో బిర్యానీకి ఎన్ని మసాలాలు వేస్తాం మనము, అక్కడ ఎన్ని వేయరండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసేస్తారు. ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనకి ఎక్ని రెడీ అవుతుందండి. ఇది చూడండి, దాంట్లోంచి మంచి స్మెల్ వస్తుందండి బాగా. ఆ స్మెల్ వచ్చింది. ఎక్కువ ఉడికించకూడదండి. ఎక్కువ ఉడికిస్తే చికెన్ మెత్తగా అయిపోతుంది. అందుకని కొంచెం స్మెల్ అరోమా రాగానే తీసేయాలి. తర్వాత మనం చికెన్ని అందులో వేరు చేసుకోవాలండి. అందులో అన్నీ వేసాం కదా, అవి బిర్యానీలో వేయలేము. అందుకని అన్నీ తీసి చికెన్ మాత్రం సపరేట్ చేసుకోవాలండి ఇలాగా. తర్వాత సపరేట్ చేసుకుని వాటర్ పక్కన పెట్టుకోవాలండి. మనము బిర్యానీలో వేస్తాం మళ్ళీ. తర్వాత మనం ఏ బిర్యానీ దబరలో అయితే బిర్యానీ వండుకుంటామో అది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి ఇందులో. అది ఎక్కువేం అవసరం లేదు. మామూలుగా బిర్యానీ 1 కిలోకి ఎంత వేస్తారో అంతే వేసుకోవచ్చు. మరి ఎక్కువగా ఏం అవసరం లేదండి. ఇదిగోండి ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా ఎక్ని చేసుకున్న చికెన్ని అందులో ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే చికెన్ కొంచెం మెత్తబడుతుంది, ఉడికింది కదా అండి, మెత్తగా ఉంటుంది. ఫ్రై చేసుకుంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది. అండ్ బిర్యానీలో అది ముక్కలుగా విడిపోదండి, బాగుంటుంది ముక్క అనేది.
అందుకని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలాగా పెట్టి కొంచెం సేపు ఫ్రై చికెన్ అనేది కొంచెం రెడ్ కలర్కి కన్వర్ట్ అవ్వాలి. అప్పుడు మనం అదిగోండి నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకొని తీసుకోండి పక్కకి. అలాగే మొత్తం చికెన్ తీసి పక్కన పెట్టండి. ఈ బిర్యానీలో మసాలా అనేది ఉండదండి, ఓన్లీ ఇవి మనం చూపించాం కదా అవి ఇంగ్రీడియంట్స్. ఇదిగోండి బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకొని మనము అదే ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకొని మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆనియన్, ఇవి కొంచెం వేగాక మనము ఆనియన్ వేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. మిర్చి అనేది ఇంపార్టెంట్ అండి, ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. మనకి పచ్చిమిర్చి అనేది కారం అనేది తక్కువగా అనిపిస్తే మనం సపరేట్గా ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీలో కచ్చాపచ్చాగా పెట్టుకోవాలండి. నేను అప్పటి వరకు బియ్యం కడిగి పెట్టుకుంటున్నాను పక్కన. బాస్మతి రైస్ అయితేనే బాగుంటుందండి, ఇందులో మామూలు రైస్ అంత బాగుండదు. నేను నార్మల్ ఇక్కడ బిర్యానీ చేసే పని అయితే నేను బాస్మతి రైస్ సగము, నార్మల్లో మసూరా రైస్ సగం వేస్తాను. ఈ నార్త్ సైడ్ బిర్యానీకి మాత్రం ఓన్లీ బాస్మతి రైస్ యూజ్ చేస్తానండి. 3 గ్లాసులు వేస్తున్నాను నేను. మాకు 1 కిలో చికెన్ అండి, 3 గ్లాసులు కడిగి పెట్టుకున్నానండి నేను. చాలా ముందుగా కడిగి పెట్టుకోకూడదండి, ఎందుకంటే మళ్ళీ బియ్యం నానిపోయి అవి విరిగిపోతాయండి బియ్యం అనేది. అందుకని మనం వంట చేసేటప్పుడే అప్పుడు కడిగి పెట్టుకోవాలండి వేస్తామనగా. ఇలాగ ఫ్రై అయ్యాక బాగా ఇదిగోండి పచ్చిమిర్చి కొంచెం కచ్చాపచ్చాగా నూరుకోవాలి మిక్సీలో. అది మనం తగినంతగా వేసుకోవాలండి చూసి. కారం మనకి కావాలన్న స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే చూసి వేసుకోండి. కాకపోతే మనకు స్పైసీ లేకపోతే అందులో బాగుండదండి. మనం మిర్చి పౌడర్ వేయం కాబట్టి మళ్ళీ స్పైసీ తక్కువ అయితే అంత బాగుండదు బిర్యానీ, కొంచెం స్పైసీగానే ఉండాలి. అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ చూడండి 1 కిలోకి ఎంత వేస్తాను, ఓన్లీ 2 టేబుల్ స్పూన్ అండి చాలు. ఇది కూడా ఎక్కువ వేయరండి, లైట్గా వేస్తారు అంతే. మసాలా కూడా తర్వాత అది కూడా ఫ్రై చేసుకోవాలండి, ఎర్రగా అయ్యేలా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి మనము. అది ఎర్రగా అయ్యాక మనము మళ్ళీ కలుపుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ మళ్ళీ అందులో వేసి మిక్స్ చేసుకోవాలండి. మిక్సింగ్ చేయించుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసుకోవాలండి. నేను 3 గ్లాసులు తీసుకున్నాను కదండి, 3 గ్లాసులకి 1 గ్లాస్ ఎక్స్ట్రా పోస్తానండి. 4 గ్లాసులు వాటర్ పోస్తాను. ఎక్కువ పోసుకోకూడదండి. ఎక్కువ వాటర్ పోసామంటే మళ్ళీ అది సంగటిలాగా అయిపోతుంది. అట్లా కాకుండా 3 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలంతే. ఇవి నేను ఫస్ట్ తీసుకున్నాను కదండి, అవి 2 గ్లాసులు నార్మల్ వాటర్ 2 గ్లాసులు తీసుకున్నానండి. ప్లస్ ఇది ఆల్రెడీ మనము తీసుకున్నాం కదండి ఎక్ని చేసినప్పుడు వాటర్ ఉన్నాయి కదండి, అవి 2 గ్లాసులు వేసానండి నేను. మొత్తం 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది. మనం ఎన్ని గ్లాసులు బియ్యం వేస్తామో దానికంటే 1 గ్లాస్ ఎక్కువ వేసుకోవాలండి అంతే. కొత్తిమీర పుదీనా కోసి పెట్టుకున్నానండి ఫస్ట్, అది కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. మనం కట్ చేసుకున్న టమాటా కూడా ఇప్పుడే వేసుకోవాలి. మన బిర్యానీలో అయితే టమాటా అనేది ఫ్రై చేసుకోవాలి, అక్కడ అలాగేం లేదండి. ఇదిగోండి ఎక్ని వాటర్ ఉన్నాయి కదా అవి చల్లించుకోవాలండి. జల్లెడలో చల్లించుకొని అదిగోండి గ్లాస్ వాటర్ మళ్ళీ వేసానండి నేను ఇందులో. అవి కూడా మొత్తం వేసుకొని ఇప్పుడు మనం ఎన్ని గ్లాసుల బియ్యం అయితే వేస్తామో దానికి 1 గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేయాలండి వాటర్ అంతే.
ఎక్కువ వేయకండి, ఎన్ని గ్లాసులు వేసినా కూడా. ఇదిగోండి ఇట్లాగా మనము ఇదిగో టమాటా కూడా వేసేసానండి, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా. తర్వాత మనం కలుపుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మనము ఎసరుగా పెట్టేయాలండి, మూత పెట్టి అవి కాగేదాకా. తర్వాత చూడండి, ఒక ఎసురు ఇట్లాగా మరిగిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న బియ్యము అందులో వేసుకోవాలండి. మొత్తం బియ్యం మనం వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోండి బాగా. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలండి రైస్ని. చూడండి, ఉడికిన తర్వాత కొంచెం నిమ్మకాయ వేసుకోవాలి. నిమ్మకాయ వేసుకుంటే రైస్ అనేది బాగుంటుందండి, వైట్గా కనిపిస్తుంది. ఇట్లాగా నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత మనము మామూలుగా అయితే అక్కడ ఫుడ్ కలర్ కలుపుతారండి, ఫుడ్ కలర్ వేస్తారు. నేను ఫుడ్ కలర్ యూస్ చేయనండి, నేను మామూలుగా ఏ డిష్లో కూడా కలర్ అనేది యూస్ చేయను. ఇట్లాగా హల్దీని తీసుకుంటాను, పసుపు పొడి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని అందులోనే అట్లా కలర్ ఎలా అయితే వేసుకుంటారో అలాగా వేసేసుకుంటానండి. మంచి కలర్ వస్తుంది. ఇది కూడా మామూలుగా ఫుడ్ కలర్ అయితే యూస్ చేయకూడదండి, అందుకని నేను యూస్ చేయలేదు. ఎవరైనా యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆప్షనల్ అండి, యూస్ చేసుకోండి. చూడండి, మామూలుగా ఫుడ్ కలర్ వాటర్ ఎలా పోస్తారో అలాగే ఇట్లా పోసి పెట్టుకోండి. దమ్ చేస్తున్నప్పుడు ఇది చేయాలండి లాస్ట్లో. అట్లాగా పోసుకొని అది మనం దమ్కి పెట్టేయాలండి. చూడండి, నేనైతే దమ్కి ఇలా పెడతానండి, ముందు దోసపెనం పెట్టి దాని మీద దవర పెట్టి మళ్ళీ పెడతాను. తర్వాత ఇట్లాగా మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత మంచి బిర్యానీ.